వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా కాన్హాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో బుధవారం సిపిఎం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మండలం సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ మంజుల సాయిలు ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి ఇతర పార్టీలకు చెందిన సుమారు 20 కుటుంబాలు సిపిఎంలో చేరారు. వీరికి రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు కల్లెపు వెంకటయ్య పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ కాన్హాపూర్ మండలం వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. పార్టీని నమ్ముకుని వచ్చిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని, పోడు భూముల సమస్యల పట్ల పోరాడుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నిలదీస్తామని, గత పార్టీలను నమ్మి మోసపోయిన ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్, జిల్లా కమిటీ సభ్యులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఖానాపురం మండలంలో సిపిఐఎంఎల్ పార్టీ నుండి సుమారుగా 30-35 కుటుంబాలు ఒక 5 గ్రామాల నుంచి పార్టీలో చేరడం అనేది జరిగింది. ఈ పార్టీలో చేర్చుకోవడం, పార్టీని ఈ మండలంలో గ్రామాన విస్తరించడం కోసం రేపు రాబోయే రోజుల లోపల ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి భూ సమస్యల్ని, పోడు భూముల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యమాన్ని రేపు గ్రామాన బలోపేతం చేయడం కోసం పార్టీలో ఈరోజు చేరారు. ఆ పార్టీలో చేరిన వారిని మేము సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ మండలం లోపల అనేక రకాలైన సమస్యలు అనేటి పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మండలంలో ఉన్నటువంటి పోడు రైతుల్ని మొత్తంగా కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి వేలాది ఎకరాలని కొలతలు చేశారు. కొలతలు చేసిన భూముల్ని ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి అనేది ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రాబోయే ఇంకో సంవత్సరం పాటుగా కూడా ఇంకో సంవత్సరం ఎన్నికల రూపంలో గడిచిపోతుంది. మరి ప్రజా సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే సందర్భంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని కూడా పరిష్కారం చేయకుండా కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద ప్రజల్ని మనం పోరాటాల వైపు, ఉద్యమాల వైపు ఉసిగొల్పడం కోసం ఈరోజు ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ గ్రామంలో ఈ సభ పెట్టడం అనేది జరిగింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామంలో పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ నిధులతో ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి, ఎంపీటీసీ పైలా ముత్యాల నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ఈర్లి చైతన్య ప్రారంభించారు. మాడుగుల సహాయ సంచాలకులు డాక్టర్ వి చిట్టినాయుడు గారు రైతులకు లింగ నిర్ధారణ వీర్యం పథకం, దూడల పెంపకం గురించి వివరించారు. డాక్టర్లు సౌజన్య, రాఘవయ్య, మణిలక్ష్మణ్ 46 పశువులకు గర్భకోశ చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు, ఖనిజ లవణ మిశ్రమాన్ని పంపిణీ చేశారు. సంఘమిత్ర రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ శిలపరశెట్టి చిట్టమ్మ, సంస్థ సభ్యుల ఆళ్ల అప్పలనాయుడు, ఆస్ట్రేలియన్ రెడ్ నెపియర్ గడ్డి ముచ్చులు పంపిణీ చేశారు. డాక్టర్ ఏసీహెచ్ఎస్ గణేష్ గారు 38 పశువులకు గర్భకోశ చికిత్సలు, 42 పెయ్యలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏ సంతోష్, ఏహెచ్ఏ గంగునాయుడు, శ్రీను, ఓఎస్ రమేష్ పాల్గొన్నారు. అలాంటివి ఏమైనా పట్లు ఉంటే వాటన్నిటికీ కూడా తనిఖీ చేసి గర్భసంచి ఎలా ఉందో మేము చూసి ఇవి కూడా పెరిగాయో లేదో చెప్పి చూసిన తర్వాత వాటికి ఏమేమి వాడాలి మందులన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మినరల్ మిక్చర్లు కూడా తీసుకురావడం జరిగింది. ఏదైనా గర్భసంచి పెరగడానికి మినరల్ మిక్చర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండవది గర్భకోశ వ్యాధులు ఉన్నవి కూడా ఉన్నాయి. అంటే కట్టించిన తర్వాత ముద్దల్లా కాల్చడం అలాంటివి కూడా చికిత్స చేస్తాము. మూడవది చాలా పశువులు వారం రోజులు పట్టుకుని ఉండడం, లేకపోతే వారానికి మళ్ళీ కట్టిన తర్వాత తిరిగి పరలడం, వాటికి కూడా చికిత్స చేయడం జరుగుతుంది. అలాంటి వాటి కంటికి కూడా మీరందరూ కూడా మీ దగ్గర కోసం దగ్గరికి వచ్చాం కాబట్టి మన గ్రామంలో ఇంకెవరికైనా మీకు తెలుస్తుంది.
పలానా వాళ్ళ పశువులు ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళందరినీ కూడా తెలియజేసి వెంటనే వాళ్ళందరినీ కూడా ఆ పశువులు తీసుకురమ్మనవలసిందిగా తెలియజేస్తారని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం. బద్వేల్ మండలం తిరంగాలపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వెటర్నరీ డాక్టర్ పవన్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం జిల్లా అధికారి శ్రీనివాసులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో గ్రామానికి చెందిన 100 మందికి పైగా రైతులు హాజరై డాక్టర్ను తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. స్థానిక డాక్టరుపై తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. డాక్టర్ పవన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యవసర సమయాల్లో రాత్రి 8 గంటల తర్వాత కూడా ఇంటికి వచ్చి పశువులకు చికిత్స అందిస్తున్నారని రైతులు జేడీ శ్రీనివాసులకు తెలియజేశారు. ఫిర్యాదుదారుడు ఆరోపణలకు గ్రామస్తుల అభిప్రాయాలకు సంబంధం లేదని విచారణలో తేలింది. డాక్టర్పై వ్యక్తిగత వైరం ఉన్న కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని జేడీ అభిప్రాయపడినట్లు తెలుపుతోంది. ఈ సందర్భంగా జేడీ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సార్ మాకు మా డాక్టర్ గారి దగ్గర నుంచి ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ డాక్టర్ కానీ కాంపౌండర్ కానీ ఏ టైంలో కూడా ఇంటికాడికి పిలిస్తే కూడా నైట్ అయినా తెల్లవారుజామునైనా కూడా వచ్చేసి మాకు సేవలు అందిస్తున్నారు. పశువులు లేకపోయినా కూడా వచ్చి ఇళ్ళ దగ్గరకు వచ్చి వైద్యం చేస్తున్నారు. కాబట్టి డాక్టర్ గారు తరఫున మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు. కాకపోతే ఉండేది డాక్టర్ కాంపౌండరే కాబట్టి ఎక్కడైనా వైద్యం కోసం రైతులు ఇళ్ళ కాడిపోయినప్పుడు హాస్పిటల్ కొద్ది గడవేసి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ పైన వ్యక్తిగత కారణాలతో ఉన్న వాళ్ళు ఫోటోలు తీసి డాక్టర్ గారు లేరు అనే ఈ విధంగా ప్రాపగండ చేయడం జరిగిందనేసి ప్రజలు కూడా నాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాగే ఆ పీజీఆర్ఎస్లో వచ్చిన విషయంపై మా డాక్టర్ గారికి మేము కూడా ఓకే నమస్కారం అండి. బద్వేల్ పట్టణంలోని దళితుల ఇళ్ల స్థలాలు ఆక్రమణ దాడులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చెన్నంపల్లె గ్రామంలో ఉన్న ఫ్లాట్ వద్ద పెద్దిరెడ్డి జ్యోతిరెడ్డి అనే మహిళ దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేపడుతూ అభ్యంతరం తెలిపిన దళిత మహిళ దేవసుధాపై చెప్పుతో దాడి చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన 5 రోజులైనా చర్యలు తీసుకోకపోవడంతో ఎస్సీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నారాయణ చర్చించి కేసు నమోదు చేయించారు. అయినా జ్యోతిపై చర్యలు తీసుకోకపోవడంపై సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకై సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు. ఇన్ని తెలిసినా కూడా ఆమెకి సరైనటువంటి ఆమె చేస్తున్నటువంటి అన్యాయాలపైన ఎవరు కూడా అటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ చర్య తీసుకోకపోవడం వల్ల ఈరోజు సుధా పైన అయితేనేమి మిగతా చాలామంది దళితుల పైన ఆమె దాడి చేయడానికి అవకాశం కల్పింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మన బద్వేల్ ప్రాంతంలో జరగకుండా రెవెన్యూ అధికారులు అయితేనేమి అలాగే పోలీసు అధికారులు అయినవి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాల కూడా డిమాండ్ చేస్తున్నాం. దళితురాలైనటువంటి సుధా పైన అగ్రవర్ణాలకు చెందినటువంటి జ్యోతి అనే ఆమె చెప్పుతో దాడి చేయడం అనేది క్షమించరాని విషయం. ఎందుకంటే ఈ స్థలాల విషయంలో దేనికైనా తెగబడడానికి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక మూట వీళ్ళు బయలుదేరి వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలంలో ముఖ్యంగా తెల్లపాడు గ్రామ పంచాయతీలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు మొక్కజొన్న, ఉల్లి, ఆముదాలు, పొగాకు మొలకలు ఎత్తడం వలన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, రాజకీయ నాయకులు తక్షణమే పరిశీలించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడులైనా తిరిగి ఇచ్చే విధంగా ప్రోత్సాహకం అందించి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న రైతులైతేనేమి, ఉల్లిగడ్డల రైతులైతేనేమి, ఆముదాలు రైతులైతేనేమి, వరి రైతులైతేనేమి కోసి కలసపాడు మండలము తెల్లవాడు పంచాయతీలోని రైతులము మా విన్నపి
మేము 4 నెలలకు పంట వేసినాము. మొక్కజొన్న, ఉల్లిగడ్డలు, ఆంద్యాలు, వరి ఎన్ని వేసినాము. ఈ 10 రోజుల నుంచి మాకు తుఫాను ఉందని వారం నుంచి మాకు కళాలు ఆరేసుకున్నాము. కావున మా ఆంద్యాల గింజలు, ఉల్లిగడ్డలు, మొక్కజొన్న విత్తనాలు మొత్తం కలంలోనే నానిపోయినాయి. ఈ విధంగా వచ్చినాయి మొలకలు. దయవుంచి అధికారులు కానీ మాకు స్పందించి మా గిట్టుబాటు ధర వచ్చేట్టు చూడాలని మాకు ప్రభుత్వం వారు సహాయం చేయాలని కోరుతున్నాము. లేకుంటే మేము ఆత్మహత్యలకు పాల్పడతాము. కావున మా దయవుంచి మాకు ఇంత మనిషికి 1.5 ఎకరం భూమి ఉంది. కావున మేము 1.5 ఎకరం ఏదో బతికేదానికి మేము కష్టపడి పైరు వేసుకున్నాము. కావున ఈ విధంగా వస్తుందని మాకు తెలియదు. కావున ఈ తుఫానా వచ్చింది కావున మాకు ఈ పంట మొత్తం కలిసి ముద్దయిపోయినది. దయవుంచి మాకు న్యాయం జరగాలని కోరుచున్నాము. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీసీఆర్ గార్డెన్లో జిల్లా పోలీస్ కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య శిబిరంను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు ఐఎంఏ ఎన్ఎంజే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, విద్యా, వైద్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. పోలీస్ కుటుంబాల కోసం ఇలాంటి హెల్త్ క్యాంప్ నిర్వహించడం చక్కని ఆలోచన అని ప్రశంసించారు. ఈ క్యాంపులో 13 రకాల వైద్య నిపుణులు పాల్గొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దామోదర్ రాజనరసింహ గారు, అలానే టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, ఎస్పీ గారు, వేదిక పైన ఉన్న డిఎంహెచ్ఓ గారు, ఐఎంఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చేసిన డాక్టర్స్, ఈరోజు క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న 80 డాక్టర్స్ అండ్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్, ప్రెస్, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. సో ఈ ఒక్క ఆస్పెక్ట్లో ఐ రిక్వెస్ట్ దట్ ఈరోజు మీరు క్యాంప్లో యూటిలైజ్ చేసుకున్న సర్వీసెస్ ఫర్దర్గా కూడా మీరు హెల్తీగా ఉంటేనే డిపార్ట్మెంట్కి కానీ సొసైటీకి మీరు ఒక హెల్ప్ చేయగలుగుతారు, సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి ఐ హోప్ యూ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ క్యాంప్ అండ్ మీరందరూ కూడా హెల్తీగా, ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నాను. So this initiative has been taken up with a noble intention to promote the health and well-being of our police personnel and their dependents, who dedicate their lives to maintain law and order, ensuring public safety and security. We all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness and emotional balance. However, due to the nature of our duties, regular health checkups and preventive cares often takes a backseat. With this understanding, the Sangareddy District Police, in collaboration with IMA, Indian Medical Association, and the Indian Dental Association, Sangareddy branch, and MNJ's Cancer Hospital, Hyderabad, has organized this mega comprehensive health checkup. Breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to share that a total of 1,376 police personnel and their family members are benefiting from this health camp. వైసీపీ నుండి ఇటీవల టీడీపీలో చేరిన నర్సీపట్నం మండలంలోని కీలక నేతలు బుధవారం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, సీనియర్ నేత నాగేశ్వరరావు తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. వారు పార్టీలో చేరినప్పుడు స్పీకర్ లండన్ పర్యటనలో ఉండటంతో ఆలస్యంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ నూతన నాయకులను సాధారణంగా స్వాగతిస్తూ నర్సీపట్నం అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా పనిచేద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ 3 కలిపి మున్సిపాలిటీ అయింది, మీ అందరికీ తెలుసు. ఈరోజు
ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది నాకు. కారణం ఏంటంటే మొన్నే నేను లండన్లో ఉన్నాను, విదేశాల పర్యటనకి వెళ్ళాం. అప్పుడు విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేయండిరా, నేను వస్తాను, వచ్చిన తర్వాత మరి ఏదో కొద్దిగా మనకు ఆహ్వానిద్దామని చెప్పినాను. అయితే ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతున్నది చాలా ఆనందంగా ఉంది. ఇది మనకేం కొత్త కాదు. కృష్ణామూర్తి గారు బతుకున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరూ కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం. సరే, రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తుంటాయి. 83 నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం. చాలా మంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నాను, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. 9th రోజు 9వ తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు లండన్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నరసింహమూర్తి గారు కానీ, జిఎన్ఆర్ గారు కానీ, ఆదిలక్ష్మి గారు, మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో, అయ్యన్న పాత్రుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలకలపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ వల్ల 3 గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు గోలి సత్యనారాయణ రెడ్డి వద్ద ఉన్న 3 గేదెలు మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన వైరు తెగిపోవడంతో విద్యుత్ షాక్ గురయ్యాయి. ఈ ఘటనలో 3 గేదెలు అచేతనమైన అక్కడికక్కడే మృతి చెందాయి. గేదెల విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ విద్యుత్ శాఖ తక్షణ నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీ పేరేంటండి? ఏ ఊరండి? ఏం జరిగిందండి? గేదెలు ఎలా చచ్చిపోయినండి? కరెంట్ ఏలాడబడిందండి. ఏలాడబడేపడికి దొక్కున గేదెలు దిగేసిందండి. దిగేపడి కొట్టేసింది. పొద్దున్న ఎన్ని గంటల తోలుకెళ్ళారటు? పొద్దున్న తోలుకెళ్ళదు ఇప్పుడే అంతా 2 గంటలకేనండి. 2 గంటలకి దిగినాయండి. దిగి ఇటు మేసుకుంటే ఇటు వచ్చినాయండి. సైడ్ అమ్మడి మేసి ఇటు పక్క వచ్చినాయండి. వైరు తెగిపోయి పడిపోయిందా? వైరు కేలాడుతుందండి. ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళాడుతుంది. అయ్యో, ఎన్ని గేదెలు అండి చచ్చిపోయినాయి? 3 గేదెలు. ఎంత ఉంటాయి సార్ 3 గేదెలు ఖరీదు? 3 గేదెలు ఉంటాయని చూసుకుని 3 లక్షలు. 3 లక్షలు ఉంటాయి. పాలు ఇస్తున్నాయండి? పాలు ఇస్తుంది. 10 రోజులు అయింది. ఖచ్చితంగా 10 రోజులు. ఇది 9 నెలలు చూడు. ఇంకా 2 నెలలకి ఎంత? 8 నెలలు 9 నెలలు. అనంతపురం జిల్లా లేపాక్షిలో మంగళవారం రాత్రి సిరివరం సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆవులరెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట తలబాదుకొని విలపించాడు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న ఆయనను పదవి నుంచి తప్పుకోమంటూ హిందూపురం మాజీ మున్సిపల్ చైర్మన్ బర్తగ్రీన్ పార్క్ నాగరాజు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తన స్థానంలో జూనియర్ను పెట్టి అధిక మెజార్టీ సాధిస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పిన ఆవులరెడ్డి పార్టీకి నిస్వార్థంగా పనిచేసిన తనపై కక్ష తీర్చడమేనన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే నాగరాజును హెచ్చరించిన పరిస్థితులు మార్చలేదని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను రాళ్ళప్ప మీకు నమస్కరిస్తాను. రాళ్ళప్ప దేవుళ్ళ మీరంతా తెలుగుదేశం సాయం చేయండప్ప. తెలుగుదేశం సాయం చేయండప్ప. నాకు దేవుళ్ళ వాళ్ళకి సాయం చేయండప్ప. తెలుగుదేశం సాయం అబ్బా వాడికి అలా మనం Hey!
తాగడానికి టికెట్ పోయ్ ప్లీజ్ మాట్లాడడానికి చెరుపతి టికెట్ పోయ్ ప్లీజ్ మాట్లాడడానికి చెరుపతి టికెట్ పోయ్ నేను కొట్టుకొని గెలిచినాను పో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా సర్దార్ 150 యూనిట్ మార్చ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నెహ్రూ యువ కేంద్రం వేదికగా డిజిటల్ దశను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు జిల్లాలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతలో ఐక్యత, దేశభక్తి, పౌర బాధ్యతలపై అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులు, వాలంటీర్లు, క్రీడాకారులు, సంస్థలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. డిజైన్ చేస్తున్నాం. ముఖ్యంగా కళాశాలలో ఉన్న విద్యార్థులతో పాటు యువతని అలాగే పబ్లిక్ని అన్ని రంగాలను కూడా వాళ్ళకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిన వారు సర్వీసెస్ని వారు త్యాగాల్ని అలాగే వారికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలని ఒకసారి గుర్తింపించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ప్రకటన చేస్తున్నాం. దీంట్లో మన జిల్లాకు సంబంధించి మన 2 ఈవెంట్స్ ఉంటున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో పార్వతీపురంలో కూడా అక్కడ కూడా కార్యక్రమం ఉంటుంది. మొత్తం 3 కార్యక్రమాలు, ర్యాలీలతో పాటు వ్యాసరచన పోటీలు, అలాగే ఇతరతర కార్యక్రమాలు కూడా మంత్రిత్వ శాఖ వారు మనకు పంపించడం జరిగింది. దాన్ని మనలంతా కూడా యువజన శాఖ సర్వీసులు అలాగే మన భారత్ శాఖ వారు అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించి దీనిని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంట్లో అందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు దీనిని భారతదేశంలో అత్యంత వైభవంగా, అత్యంత ఉత్సాహంగా. అందరికీ నమస్కారం. వరంగల్లో బుధవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మాట్లాడుతూ కొండా కుటుంబం వైఖరితో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. వేం నరేంద్రన్ రెడ్డిని విమర్శించే స్థాయి కొండా కుటుంబానికి లేదని, తూర్పు నియోజకవర్గానికి వారు చేసిన కృషి లేదని మండిపడ్డారు. కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ను స్వార్థపూరితంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తన ఓఎస్టీ సుమంత్పై జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల మీద ఇవాళ పోలీసులు ఏంది, మీరు లేరు, నేను లేను, ఎవరు లేరు. అటువంటి పోలీసులను పట్టుకొని మీరు ఏం పీకలేరు, మీరు ఏం చేయలేరు. రేపు మేము సుమంతుని ఇట్లా నా ఇంట్లో ఉంచుకుంటాను, బరాబర్ ఏం చేస్తారు చేసుకోండి అనే ఆ ఒక్క దాని మీద. బీసీ కార్డు ప్రతి చోట బీసీ కార్డు పెట్టడం. ఇలా నేను ఇప్పుడే అడుగుతున్నా, సుమంత్ ఏ క్యాస్ట్, కమ్మ, ఓసీ. మరి ఆయన ఒక బీసీ కార్డు సంబంధం. అధికారం ఉన్నప్పుడు ఒకటే సమస్యలు, అధికారం లేనప్పుడు సమస్యలు క్రియేట్ చేసి ఏదో ఒకసారి వేములవాడ కోడలను, లేకపోతే మేడారం టెండర్లని, లేకపోతే భద్రకాళి ట్రస్ట్ మెంబర్లని, లేకపోతే నాగార్జున ఇష్యూ అనుకోండి, ఏదో ఒక సమస్యలు తెల్లారులేస్తే సమస్యల మీదే ఉంటుంది తప్ప ప్రజలకు తూర్పు సేవ చేసింది మాత్రం ఏమి లేదు. మరి అదేగాక నిన్న అంటారు ఆ మీద అందరే కట్టగట్టిలని. మరి బసరసారే బీసీ కదా, మన మేయర్ బీసీ కదా. ఇప్పుడు నాగరాజు, కవిత, కావ్య మరియు కడెం శ్రీహరి వీళ్ళంతా దళితులు కదా. మరి వీళ్ళందరూ కూడా దళితులే కదా. రాజేంద్ర రెడ్డి అంటారు. రాజేంద్ర రెడ్డి 40 సంవత్సరాలు రాయికి అనుభవం పట్టుకొని రాజకీయాల్లో ఉన్న రాజేంద్ర రెడ్డి, ఆయన పట్టుకొని మీరు మాట్లాడతారు. మీరు అన్నది ఎవరు? ఇవాళ ఒకటే సుమంత్ అనే వ్యక్తి ఒక అవుట్ సోర్సింగ్లో ఉంది చేసినోడు. ఇలా ఓఎస్డీకి ఎట్లా వస్తాడు? ఓఎస్డీకి వచ్చి 100 కోట్లు గన్నుతో బెదిరించి అది బయటకు వస్తా లేదు. ఆ విషయం చెప్పిలా లేదనేది క్లారిటీ కావాలి. ప్రజలందరూ వేచి చూస్తారు కదా, దాని మీద క్లారిటీ ఇవ్వండి. అసలుది పక్కన పెట్టి పార్టీని తిట్టి, సీఎంని తిట్టి, వీళ్ళని తిడితే అది ఎందుకు? నేను తక్షణమే చెప్తున్నాను, క్రౌడ్ పుల్లర్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 10వ మహాసభ ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభలు జరిగాయి. కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి
వెంకట్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేనలు అనుసరిస్తున్న కార్పొరేట్ మత ఉన్మాదపు విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలని తీర్మానించారు. కొత్త జిల్లా అధ్యక్షుడిగా రెడ్డి ఈశ్వరరావు, కార్యదర్శిగా మరి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ మహాసభల్లో కోలాట దళం, మహిళా జెండా దళం ఆకర్షణగా నిలిచాయి. రైతులు, గిరిజనులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపాధి కూలీలు 600 రూపాయలు చెల్లించాలి. వార్త లాభం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం యాదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. యాదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. ఇవాళ సాగు పూర్తి చేయాలి. విజయనగరం జిల్లా పట్టణ అనుబంధ కమిటీల నూతనంగా నియమితులైన పదవీదారుల తొలి సమావేశం బుధవారం ఎక్స్ డిప్యూటీ స్పీకర్ కోలకట్ల వీరభద్రస్వామి నివాసంలో జరిగింది. వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఆసపు వేణు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా సమన్వయకర్త కోలగట్ల పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలకట్ల శ్రావణి నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలుపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పట్టణ నేతలు, అనుబంధ కమిటీలు పాల్గొన్నారు. పెద్దాపురంలో జరిగిన సిపిఎం సదస్సులో రాష్ట్ర కార్యదర్శి వి రాంభూపాల్ కేంద్రం మోడీ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న 50% సుంకాలకు సంబంధించిన విధానంలో లొంగిపోయిందని ఆరోపించారు. ఆయన చెప్పారు, అమెరికా సుంకాల వస్త్ర పరిశ్రమ, రొయ్యల, ఔషధాల వంటి రంగాలకు 34,000 కోట్ల నష్టం కలిగిస్తాయని, సినిమాలపైన ప్రభావం ఉందని, విదేశాల్లో చదువుతున్న భారతీయులు కూడా దీనితో బాధపడుతున్నారని, దేశం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా మండల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. పన్నులు వేస్తున్నానని చెప్తున్నాడు, కానీ మరి అమెరికాలో కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నేను చివరిలో చెప్తాను. కానీ ఈరోజు అమెరికన్ అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు నా కంట్రోల్లో ఉండాలి, ముఖ్యంగా ఆగస్టు 30 ఈ సంవత్సరం ఆగస్టు 30 నాటికి నేను చెప్పినట్లుగా వాణిజ్య ఒప్పందాలు ఏ దేశంలో ఏ పన్ను ఎంత ఉండాలి, అమెరికాలో మీరు వచ్చి సరుకు అమ్మితే మాకెంత పన్ను కట్టాలి, మేము మీ దేశంలో వచ్చి సరుకులు అమ్మితే మీకు ఎంత పన్ను కట్టాలి, ఈ రెండింటిని నేను నిర్ణయిస్తాను, మా నిర్ణయానికి అనుగుణంగా అన్ని దేశాలు ఒప్పందాలకు రావాలి అని కండిషన్ పెట్టాడు ఆగస్టు 30. కానీ చాలా దేశాలు సిద్ధపడలేదు, ఆయన చెప్పిన ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దాంతో ఒకేసారి అనేక దేశాల మీద ఇష్టం వచ్చిన సంఖ్యలు రేట్లు ట్యాక్సెస్ పెంచుకుంటూ వచ్చినాడు. మన దేశం మీద మొదట 25%, ఆ తర్వాత 50%, ఇప్పుడు 50% ఉంది. చైనా మీద మొదట 15%, ఆ తర్వాత 25, 50, 72, చివరికి 140. అట్లా ప్రపంచంలో అనేక దేశాల మీద ట్యాక్స్ వేసుకుంటూ వచ్చినాడు. ఈ ట్యాక్స్ వేయడం వల్ల అందరూ భయపడి తన అదుపులోకి వస్తారు అనేది అమెరికా భావన. కానీ ట్యాక్స్కి వ్యతిరేకంగా ఆ దేశ అధ్యక్షుడిగా మరోసారి గెలిచినాడు. జనవరి నుంచి ఇప్పటికీ అతిపెద్ద ప్రదర్శనలు అమెరికాలో ట్రంప్ వ్యతిరేకంగా జరుగుతున్నాయి. భారతదేశంలోని ఇతర దేశాల్లో కాదు, అమెరికాలో జరుగుతున్నాయి.
తాజాగా నిన్న అక్టోబర్ 18 శనివారం నాడు జరిగినటువంటి వాటిలో మొత్తం 50 రాష్ట్రాల్లో 2700 ప్రాంతాల్లో అమెరికన్ ప్రజలు, ముఖ్యంగా యువకులు కోసమే కదా ట్రంప్ ఇవన్నీ పన్నులు వేస్తున్నానని చెప్తున్నాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ మార్కెట్ యార్డులో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తుందని, రైతుల నుంచి ప్రతి వరి గింజను ఎఫ్ఎంఎస్ ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. 216 కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని చెప్పారు. సన్న రకం వరకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్, 24 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కూడా కేంద్రాల ఏర్పాటులో భాగస్వాములు కావచ్చని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండే విషయాన్ని కూడా మీకు సౌకర్యంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి రైతులుగా ప్యాక్సే కానీ లేకపోతే మన ఐకేపీ కానీ డిసిఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకి అనుమతి ఇవ్వడం, వాళ్ళకి సహకరించడము, అన్ని పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇదొక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము కనుక ఇస్తుంది. కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సహకారం ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా ఆ చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నాలకు మరి బోనస్, సన్నాలను ప్రోత్సహించడానికి బోనసు ఆ కార్యక్రమం కూడా మనం చేపట్టినాము. మన జిల్లాలో సుమారు 216 కొనుగోలు కేంద్రాలు, 40,000 ఎకరాల సాగు తీసుకురావడం. అప్పటి నుంచి సింగూరు కెనాల్ మాకు అలవాటైంది ఈ ప్రాంతానికి. మళ్ళీ ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాల సంఖ్య పెంచుకోవడం, కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుకోవడం. భీమిలి నియోజకవర్గం జీఎంసీ జోన్ 3లో వార్డు అధ్యక్షుడు అల్లిపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజల నుండి సంతకాలు సేకరిస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే పేద మధ్యతరగతి విద్యార్థుల భవితత్వం ప్రమాదంలో పడుతుందని ఆయన వివరించారు. అనంతరం శ్రీ వీర్హంజనయ్య అయ్యప్ప సేవ సంఘం ఆధ్వర్యంలో అన్నదానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తర్లువాడ పంచాయతీలో ఘనస్వాగతం లభించింది. పంచాయతీ సర్పంచ్ బీఆర్బీ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో ఆయనను సన్మానించారు. ఆనందపురం మండల టీడీపీ అధ్యక్షుడిగా తాట్రాజు అప్పారావు ప్రమాణం చేసిన కార్యక్రమానికి గంటా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కూటమి విజయమే లక్ష్యమని, విభేదాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని సూచించారు. గతంలో 4,700 కోట్లతో అభివృద్ధి చేశానని, తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ రాకతో గ్లోబల్ గుర్తింపు పొందుతోందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సాడి ముత్యాల రెడ్డి గారు కార్యనిర్వాహక కార్యదర్శి, శ్రీ ఎర్ర బైరాజు గారు కార్యవర్గ కార్యక్రమానికి గౌరవనీయులు, పూజ్యులు శ్రీ తాట్రాజు ఆదినారాయణ గారి యొక్క రాజకీయ వారసత్వాన్ని వెనుకపుచ్చుకుని
నాగరాజు అప్పారావు గారి యొక్క నాయకత్వంలో ఆనందపురం మండల కార్యవర్గం శ్రీ సురాల సత్యవరప్రసాద్ గారు ఉపాధ్యక్షులు, శ్రీ వడగల వెంకటరావు గారు ప్రధాన కార్యదర్శి, శ్రీ సాని ముత్యాలరెడ్డి గారు కార్యనిర్వాహక కార్యదర్శి, శ్రీ ఎర్రా బైడరాజు గారు కార్యనిర్వాహక కార్యదర్శి, శ్రీ వేగాని హరినాథ్. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్. అయిపోయిందండి.